పడి అప్పుడప్పుడు ఆలోచన వస్తుంటాయి, మా ఇంటికి రాడు వాళ్ళ ఇంటికి పోతుంటాడు. ఏమండి, మా ఇంటికి రాడు కానీ వాళ్ళ ఇంటికినే వెళుతున్నాడు ఈ దైవజనుడు అని మనకు ఆలోచన వస్తుంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవజనుడు అవసరాలు తీర్చుకునే వ్యక్తి కాదు, దైవజనుడు అవసరాలు తీర్చే వ్యక్తి. దైవజనుడు లగ్జరీ లైఫ్ ఉందని వెళ్ళడానికి ఇష్టపడట్లే. ఆ సునేమిరాలు గనురాలు కాబట్టి, ఊరిలో పేరు పొందింది కాబట్టి, వెళితే నాకు భోజనం పెడుతుంది కాబట్టి, నాకు గది కట్టించింది కాబట్టి, నాకు అందులో ఒక బెడ్, ఒక దీపస్తంభాన్ని, ఒక చైర్ని ఇవన్నీ సిద్ధపరిచింది కాబట్టి నేను ఆ ఇంటికి వెళ్ళాలి అని దైవజనుడు ఇష్టపడి వెళ్ళట్లే. కానీ ఈ ఎలీషా అనే దైవజనుడు ఆ సునేమిరాలు ఇంటికి వెళ్ళడానికి కారణము ఆమె ఏదో పెడుతుందని, ఆమె ఏదో సిద్ధపరిచిందని, ఆమె ఏదో ఇస్తుందని, కడుపు నింపుకోవడానికి, జోబులు నింపుకోవడానికి వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం. ఏంటంట? కడుపు నింపుకోవడానికి, జేబులు నింపుకోవడానికి, బ్యాంకు బ్యాలెన్స్ నింపుకోవడానికి వాళ్ళ ఇంటికి ఈ దైవజనుడు వెళ్ళట్లేదు. ఈ దైవజనుడు వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు వెళ్ళట్లేదు. వెళితే 3 పూటల టిఫిన్ పెడుతుంది, చక్కగా భోజనం పెడుతుంది, హాయిగా పడుకోవచ్చు, మరలా లేచి రావచ్చు. ఎందుకు ఈ దైవజనుడు ఆమె పిలిచినప్పుడు వెళతాడు, ఆ గృహంలో నివాసం చేయడానికి ఇష్టపడతాడు? అందుకని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేస్తే అసలు ఎందుకు ఈ దైవజనుడు ఆ గృహంలోనికి అడుగు పెడుతున్నారో ఈ మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనాన్ని చదువుదాం. చదవండి ఒకసారి. అతడు నీవెంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివని నేను నీకు ఏమి చేయను. ఆమె గురించి చెబుతున్న ఒక మాట, హల్లెలూయా. ఏంటో తెలుసా? నీవు ఎంత భక్తి శ్రద్ధలు కలిగిన దానివి. ఇది మెయిన్ పాయింట్. దైవజనుడు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి ఏంటంట కారణం? నీవు ఎంత శ్రద్ధాభక్తులు, ఎంత భక్తిగా బ్రతుకుతావని నాకు తెలియదమ్మా. ఎంత విశ్వాసము, ఎంత ప్రార్థన, ఎంత ఆత్మీయత నీలో ఉంటుందని నేను అనుకోలేదు. దైవజనుడు సునేమిరాల గురించి ఇస్తున్న సాక్ష్యం, దైవజనుడు ఈ గనురాల గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నిన్ను చూస్తే ఆస్తి, ఐశ్వర్యము, ధనము ఏది కొరత పొదువు లేని దానిలాగా ఉన్నావు. నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? లోకములో నీకు ఏది తక్కువ లేదు. నేను అనుకున్నా మనసులో, నీ భక్తి లేదు అనుకున్నాను, విశ్వాసం లేదు అనుకున్నాను, అసలు దేవుడు అంటే నమ్మకం లేదు అనుకున్నాను, సేవకుడు అంటే అసలు నీకు ఏమాత్రము కూడా మనసులో అతని మీద మంచి అభిప్రాయము లేదని అనుకుంటున్నాను. కానీ నిన్ను నా ఇంటికి పిలిచి నా కొరకు భోజనము, నా కొరకు రూము, నా కొరకు ఇవన్నీ కట్టించినప్పుడు నేను గమనించేంటో తెలుసా? నీవు ఇచ్చేదాన్ని నేను చూడలేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు గృహంలో అడుగు పెడితే ఏది భోజనము ఏది పెడతారు అది చూడరు. ఏమండి, ముందు గృహంలో అడుగు పెట్టిన తర్వాత దైవజనుడు అసలు ముందు వారి మనసులో నాకు స్థానం ఇచ్చారో లేదో అది గమనిస్తాడు దైవజనుడు. ఒకరోజు పెట్టి బయటికి పంపించడం కాదు. దైవజనుడు ఏం ఆలోచన చేస్తాడో తెలుసా? నన్ను పిలుస్తున్నారు గృహంలో కంటే ముందుగా వాళ్ళ మనసులో దైవజనుడికి స్థానం ఇచ్చి ఉండాల్సిందే. అవునే కదండి? ఇంటిలోకి పిలుచుకొని స్థానం ఇవ్వాలంటే ముందు మనసులోకి పిలుచుకొని మనసులో మంచి అభిప్రాయం కలిగి ఉంటేనే దైవజనుడు ఇంట్లో పిలుచుకుంటాడు. ఈ దైవజనుడు ఈ సునేమిరాల గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నీవు శ్రద్ధాభక్తులు కలిగిన దాని. నిన్ను చూస్తే, నీ విషయాన్ని నేను ఆలోచన చేస్తే భక్తి శ్రద్ధలు కలిగిన స్త్రీవి. ఏమండి, లోకంలో గనురాలు, దేవునిలో గనురాలు. లోకములో గనురాలు, దేవునిలో గనురాలు. నిజంగా ఈ లోకంలో మనం గమనిస్తే ధనం ఉంటే భక్తి, భక్తి ఉంటే ఉండదు. ఎందుకంటే ఈ రెండు మన దగ్గర ఉండడానికి ఇష్టపడదు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేరని బైబిల్ చెప్తుంది. దేవుని ధనాన్ని కలిగి జీవించడం చాలా కష్టం. రెండింటిని సమపాలలో బ్యాలెన్స్ చేయడం చాలా కష్టతరమైన పని. కానీ ఈ గనురాలు చేస్తున్న పని ఇదే.
ఈ గనురాలు చేస్తుంది, నేను గనురాలని కావచ్చు, నేను గొప్పదాన్ని కావచ్చు, 10 మందికి నేను సహాయం చేయొచ్చు, నా దగ్గరకు వచ్చి అనేక మంది ఆకలి తీర్చుకొని వెళ్ళొచ్చు, నేను చెప్పిందే వేదము కావచ్చు. కానీ ఈమె ఏంటో తెలుసా, భక్తి కలిగింది. భక్తి కలిగిందండి. ఊరిలో ఘనంగా బ్రతికే స్త్రీలు భక్తిగా బ్రతకడం అంటే చాలా కష్టం. ఈ షునేమీరాలు ఎందుకు గనురాలైంది తెలుసా? ఇవన్నీ కలిగి ఉండడం కాబట్టి కాదు. దైవజనుడికి రూమ్ కట్టించడం, దైవజనుడికి అన్ని సిద్ధపరచడం, ఆ ఊరిలో గోడ మీద కట్టించిన ఇల్లు అని అవంతటి మీద గనురాలని పిలువబడుతుంది. అందుకోసం కాదు ఈమె గొప్పతనం, అందుకోసం కాదు ఈమె గనురాలైంది. ఈమె గనురాలు కావడానికి కారణం ఏంటో తెలుసా? దైవికమైనవి కలిగి ఉండడాన్ని బట్టి గనురాలైంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాజం ఎప్పుడైనా గొప్పగా ఘనంగా నిన్ను చూడాలంటే ఇగో ఈ షునేమీరాలు కలిగిన లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈ షునేమీరాలు జీవించినట్లు మనం జీవించాలి. ఈ షునేమీరాలు బ్రతికినట్లు మనం బ్రతకాలి. దైవజనుడు ఆమె గురించి చెబుతున్న మాట్లాడేది, ఆమెను చూసి గమనించి ఇస్తున్న సాక్ష్యం ఏమ భక్తి శ్రద్ధలు కలిగింది. భక్తి శ్రద్ధ. అందుకేనండి దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేది, అందుకే సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేది, అందుకే సేవకుడు వాళ్ళ ఇంటి వైపు అడుగులు పడేది. కొంతమంది పిలిచిన సేవకులు వెళ్ళరు, రానే రాదు, వాళ్ళ జీవితాలు అలా నాశనం అయిపోయి వదిలిపెడతారు. ఎందుకని? ఒక భక్తి ఉండదు, ఒక జీవితం ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, ఒక ఆత్మీయత ఉండదు, దేవుడు అంటే నమ్మకం ఉండదు. ఇక సేవకుడు అంటే ఎప్పుడు గుర్తుకొస్తాడంటే శ్రమ వచ్చినప్పుడు సేవకుడు గుర్తుకొస్తాడు, సంతోషం వచ్చినప్పుడు సేవకుడు గుర్తుకు రాడు. శ్రమ వచ్చినప్పుడు మాత్రమే మా కుటుంబానికి రావాలి, మాకు ప్రార్థన చేయాలి, మా పిల్లల గురించి, మా కుటుంబం గురించి దేవుడి సన్నిధిలో మొరపెట్టాలని ఆ సమయంలో గుర్తుకొస్తాడు. కానీ ఈ దైవజనుడిని ఈ గనురాలు గుర్తించింది భక్తి గలవాడని. ఈ భక్తి గల దైవజనుడు ఏమని తెలుసా? నువ్వు భక్తి గల స్త్రీ అని.